సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరామ్. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది భాగవత వాహినిలోంచి ఒక భాగం. నాయనా, పాండవులు మహాధర్మాత్ములు, ఆడిన మాట తప్పరు. అపజయమగుటచే పాండవులు కౌరవులకు బానిసలైదిమనియు, వారిని ధిక్కరించినట్టు అధికారము పాండవులకు లేదనియు, ధర్మజని ధర్మసూక్తులను అనుసరించుటచే మీ తాతగాని చిన్న తాతలుగాని ఏమీయూ చెయ్యలేకపోయిరి. కాని లేకున్నా కౌరవుల రక్తమును త్రాగి వారి దేహములను కాకులకు గ్రద్దలకు ముక్కలు చేసి చల్లి ఉండివారు. అక్కడికి నీ ధర్మజుడు ఎంత అరికట్టినను మధ్య మధ్య మీ తాతయ్యన భీముడు పగ్గములు తెంపుకున్న సింహము వలె కౌరవులపై పడుచుండెడివాడు. మీ పెద తాతయ్యకు ధర్మజుని ధర్మసూక్తులను పర్యసించుచుండెడివాడు. ఏమి చేతురు? అన్నయ్యకు ధర్మజుని ఆజ్ఞకు కట్టుబడుటచే ఆ రీతిగా చచ్చువారి వలనే ఉండవలసి వచ్చెను అని వ్యాసులు తెలుపగా, పరీక్షిత్, ఇంతకు మా తాతలు కౌరవులకు బానిసలగుటకు కారణమేమి అని అడుగగానే మహారుషులైన వ్యాసుల వారు చిరునవ్వు నవ్వుతూ, నాయనా, చెప్పెదన వినుము. మయుడు నిర్మించిన సభలో రాజసూయ యాగమును అతి వైభవముగా మీ పెదతాత జరుపుచు కౌరవులను ఆహ్వానించెను. వచ్చి చూచిన కౌరవులకు ఆ వైభవములు చూచి ఈర్ష్య కలిగి ఆనాటి నుండి పగబట్టేది. ఎటులైనను పాండవులను ఈ వైభవముల నుండి తొలగించి వారలను కడగండ్ల పాలు చేయవలనని దురాలోచనలు తలిపి దానికి తగిన మార్గమేదియా అని కొందరు దుష్టులను ప్రోగుచేసి ఒక పన్నాగమును పన్నిరి. అదియే ద్యూత సభ. వెన్నపూసిన కత్తివలే లోలోన కౌరవులకు దుష్టబుద్ధులు ఘాటుగా పెరుగుచున్నను పైపైన పాండవులన్నా ఎంతయో ప్రేమ ప్రదర్శనలు సలుపుచూ విదురుని ద్వారా మీ పెదతాతకు కబురంపి ధృతరాష్ట్రుడు, నాయనా, మీరు మీ సోదరులు కొంతకాలం అందరూ ఒకచోట చేరి ఆనందముగా జూదమాడి తమాషాగా కాలము గడుపుడు అని తెలుపగా, నిష్కపట చిత్తుడైన మీ తాత ధర్మజుడు ఈ దుష్టుల తలంపులను యోచించగా, సోదరులు కదా అనుభావముతో జూదమాడి వారు పన్నిన మోసములకు కట్టుబడి అన్నింటినీ ఓడి తన సోదరులను కూడాను ఒక్కొక్కరిని వడ్డి వారిని ఓడి తన సోదరులను కడకు తనను తానే ఒడ్డుకొని అదియును ఓడి కడపట ద్రౌపదిని వడ్డి ఆమెను సైతము ఓడిపోయెను. ఇది మాయాజూదమని తెలుసుకొనక తన పెదతండ్రి కుమారులు ఇట్లు చేతురని యోచించక శకుని మాయలను స్మరించక జూదమున నియమానుసారముగా గెలిచిన వారికి ద్రౌపది దాసి అగుటచే కడుపులోని కుళ్ళు కప్పుటకై కౌరవులు వేరు మార్గము లేక ద్రౌపదిని అవమానము చేయవలనని హేయబుద్ధిచే హేయ కార్యము చేయ ప్రారంభించిరి. ఆ మాట వినగనే పరీక్షిత్ మహారాజు కంటి ధారలు కాలువలై ప్రవహించుచూ హీనస్వరముతో, స్వామి, రాజులై తన అన్న భార్య, అంతేకాదు చక్రవర్తి యొక్క గుడ్డిరాజు భార్యతో కూర్చుని కోడలకు ఇన్ని విధములకు పరాభవము జరుగుచుండా ఆ ధృతరాష్ట్రుడు ఇట్లు ఊరకుండెను. చూచుటకు కన్నులు లేకపోయినా వినుటకు చెవులు కలవు కదా. మా అవ్వగారైన ద్రౌపది అన్ని విధములా ప్రార్థించుచూ రోదన జరుపుచుండా చెవులకు ప్రత్తి పెట్టెనా? ఎట్టి స్త్రీనైనను ఆపదలో రక్షింపవలనే కాని పరాభవము చేయరాదని శాస్త్రము శాసించుచుండా ఈ దుర్మార్గులు చక్రవర్తులై ప్రజలకు మార్గదర్శకులై తామే ఇట్లు శాస్త్ర విరుద్ధముగా ప్రవర్తించినా
ఇట్టివారు చక్రవర్తులెట్లగుదురు? పరమ నీచులు కదా. పరమ పాపులే పరస్త్రీలను పరాభింపజూతురు. ఇట్టి కిరాతకునకు పట్టము గట్టుట చేతనే రాజ్యమన్ని విధములా చిన్నా భిన్నమై కడకు ఆ చీడ పురుగునకు సర్వనాశనము కలిగెను. దైవము గ్రుడ్డి కాడు కదా అని విలపించుచున్న పరీక్షిత్తును వ్యాసుల వారు ఓదార్చుచుండెను. దైత్య దానవులు కూడాను తమ కులస్త్రీలను ఆదరింతురు. వారి కులములందు ఇట్టి పరాభవము కులము వారందరికీ పరాభవముగానే తలంతురు. అట్టిది ఇందరు కుల పెద్దలు, చక్రవర్తులు, గురువులు, మహామహామేధావులు ఉన్న సభలో ఇట్టి ఘోర కార్యము జరుగుచుండిన చూచివారల బుద్ధులు కూడాను ముద్దులు పారెనా, లేక వారల కన్నులకు పొరలు గప్పెనా, వారల తెలివితేటలు గడ్డితేనెనా? కుల ఘాతక కృత్యమును చూచుచూ ఊరకుండుటకు వారలకేమైనను కులతత్వమే తెలియకపోయేనా? ఇక ఈ పెద్దల బుద్ధులు ఏమి బుద్ధులు? వారల గొప్పతనము ఏడ్చినడలనే ఉన్నది అని పెద్దల చేష్టలను పరీక్షిత్ తొలనాడుచుండగా వ్యాసుల వారు అడ్డుతగిలి, నాయనా పరీక్షిత్, తొందరపడకము. చేరని పెద్దలకెవ్వరికిని ఈ దుష్టులైన దుర్యోధన దుశ్శాసనాదులు చేయు చర్యలు ఇష్టము లేకపోయినను, మంచిది కాదని మందలించినను వినక పాపకృత్యములకు పూనుకొన్న కౌరవులను ఎవరేమి చేతురు? ద్రౌపదిని కురులు బట్టి దుశ్శాసనుడు నిండు సభకు ఈడ్చుకుని వచ్చుచుండగా విదుర, భీష్మ, ద్రోణాచార్యులు ఎంత బాధపడరో తెలుపజాల. వారల కంటినీరు కాలువలై ప్రవహించి కన్నెత్తైనను చూడలేకపోయిరి. అంతేకాదు పరమ పవిత్రురాలకు ద్రౌపది కళ్ళ నుండి అగ్నికణములు రాలుచుండెను. నిజముగా ఆ కణములతో చేరిన దృష్టి ఆ సభా మధ్యమందున్న వారలపై ఎవరిపైన పడి ఉండినను తక్షణము భస్మమయ్యుండెడివారు. అయితే ఆమె గుణశీలుడైన మీ తాత ధర్మజుని మాత్రమే చూచుచూ అతని శాంత స్వభావమును స్మరించుచుండుటచే సభ కొంత రక్షింపబడెను. లేకున్నా దుర్యోధన దుశ్శాసనాదులు నిమిషంలో భస్మమై ఉండేవారు. మీ చిన్నతాతలైన అర్జున, భీమ, నకుల, సహదేవాదులు సైతము ద్రౌపది పలుకులు ములుకుల వలె కనముల ద్వారా లోనికి గ్రోలుచుండినను వారల దృష్టి ధర్మజుని ముఖ కమలముపై పడి ఉండుటచే వారు కూడాను చల్లటి హృదయాలై శాంతముగా కూర్చొనగలిగిరి. అనగా ఆనాడు ధర్మజుని శాంతశీలమే అందరినీ కాపాడగలిగినదే కాని లేకున్నా భారత యుద్ధము చేయునట్టి అవకాశమే లేక ఆ సభయందే అందరూ భస్మమై ఉండేవారు. దేనికైనను దైవేచ్ఛ ఒకటి ఆధారమై ఉండును కదా. కృష్ణ పరమాత్మ సంకల్పములెవరెట్లు మీరగలరు? ఇంతవరకును పతుల పరాక్రమములను వర్ణించుచూ ఒక్కరైనను తనను కాపాడకున్నారే అని విలపించుచున్న ద్రౌపదికి మెరుపు వలె కృష్ణచింతన ఆమె తలయందు చేరి హృదయమున నిండి కడకు, శ్యామసుందరా, ఈ పరాభవము నాది కాదు, పాండవులది కాదు, నీదే. మా సర్వస్వము నీవైయుండియు ఇట్టి కఠిన శిక్షను విధించ చూచుట నీకు న్యాయము కాదు. ఇంతకాలము మా హృదయముల అర్పితము చేసేదిని, అంతటితో నీకు తృప్తి కాలేదు కాబోలు. ఇదిగో నేడు ఈ దేహములు కూడాను అర్పితము చేయుచున్నాము, నీ ఇష్టము అని సంపూర్ణ శరణాగతురాలయ్యను. ఇక చూడు, భక్త రక్షకుడు, ఆర్తత్రాణ పరాయణుడు, అనాథ రక్షకుడు, శరణాగత త్రాణుడు, సర్వ బాధ్యతయు వహించి నిర్గుణ నిరాకార రూపుడై ద్రౌపది యందు చేరి ఎన్ని వలవులు తీసినను తరుగక అక్షయములుగా చేసెను. అక్కడ చేరిన వారందరికీ ద్రౌపది భక్తి, కృష్ణుని శక్తి ఆశ్చర్యమును కలిగించి సత్యమునకు ధర్మమునకు విజయము తప్పదన తలంపులు అందరి నేత్రముల నుండి వ్రాలు కన్నీటి ధారలే రుజువు చూపెను. కడకు దుశ్శాసనుడు అలసి క్రింద కూలెను. కాని ద్రౌపదికెట్టి పరాభవమును కలుగలేదు. అయిన పరాభవమంతయు కౌరవులకే గాని పాండవులకు కాదు. ధర్మమూర్తులైన పాండవులను పరాభవింపచూచినా దైవము సహించునా? ఒకరికి చేయనించిన పరాభవము వారలకే ఎదురు తిరిగి శిక్షించెను. ఇది ఎంతయు మీ తాతలకు అవ్వకు కృష్ణునిపై గల భక్తి శ్రద్ధలను, కృష్ణునకు మీ తాతలపై గల అనుగ్రహ దయనే కారణము. పాండవుల భగవత్ విశ్వాసమును ప్రకృతికి చాటతలంచి రాబోవు కలియుగమునకు ఆదర్శప్రాయముగా చేయతలంచి పరమాత్ముడాడిన లీలా నాటకమే కాని వేరు కాదు. ఎన్ని బాధలు, నిందలు, నిష్ఠూరములు సంప్రాప్తమైనను దైవ అర్పిత బుద్ధితో వాటికి స్వాగతము చెప్పినా వీటి మంచి చెడ్డలు భగవంతుడే చూచుకొనగలడను దృఢత్వమును, భక్తులైన వారలకు ఎన్ని ఇక్కట్లు కలిగినను ఓపికతో ఎదుర్కొన వలననియు, మంచివారలకే అనగా దైవ భక్తులకే కష్టములు అధికముగా కలుగునను అంశములను తెలుప తలంచి పాండవులను నిమిత్తమాత్రులుగా పెట్టుకుని కృష్ణుడు ఆడిన ఆటనే ఈ ఆట, అంతయు అతని లీల.